అందరికీ జేబీ నమ్మబోతే ముఖ్యంగా మనం చరిత్ర పట్ల అవగాహన కలిగి ఉండాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్పారు, చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు. అంటే మనందరం కూడా చరిత్ర పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఆ 207 సంవత్సరాల కిందట, సరిగ్గా 207 సంవత్సరాల కిందట పేష్వా బ్రాహ్మణులకి అలాగే మహర్ సైన్యానికి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ విషయం కోసం ఇప్పుడు నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. అయితే దగ్గరగా 1818లో జనవరి 1వ తేదీన ఈ మహర్ సైన్యానికి పేష్వా బ్రాహ్మణులకి భీమా కోరేగావ్ అనే ఏరియాలో యుద్ధం జరిగింది. ఆ విషయంలోకి వెళ్తే ఆ రోజుల్లో వివక్ష చాలా పీక్స్లో ఉండేది అన్నట్టు. ఎంతలాగంటే ఈ దళితులన్నవాడు బయటకు వచ్చినప్పుడు ఆ మూతికి ముంత, ఆ గుద్దకి అదే నడానికి తాటే కట్టుకుని బయటికి రావాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి అయితేనే. మూతికి ముంత ఎందుకంటే ఏదైనా ఉమ్మొత్తే దాంట్లో వేసుకోవాలి. ఆ వెనకాల నడానికి అంటే గుద్దకు తాటేకి ఎందుకంటే మనం నడిసే నడక అడుగులు చెరిగిపోవడానికి. మరి ముఖ్యంగా ఈ పేష్వా బ్రాహ్మణులు ఉన్న ఏరియాలోకి ఎవరన్నా వెళ్ళాలంటే ఖచ్చితంగా 12 గంటల ప్రాంతంలో మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి కాబట్టి వాడి నీడ పక్క కూడా వెళ్ళకూడదు. అలా ఉండేది ఆ రోజుల్లో. ఎంతోమంది, ఎన్నో వేల మంది ఈ పేష్వా బ్రాహ్మణుల చేతిలో బలైపోయారు. అదే టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్న విషయం అందరికీ తెలుసు. వాళ్ళకి ఈ పేష్వా బ్రాహ్మణులకి ఏదైతే బాజీరావు వీళ్ళ బృందానికి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ మహర్ సైన్యం ఏం చేశారంటే, ఎంతకైనా మన భారతీయులే కదా, ఎవరిని ఈ బ్రాహ్మణ వ్యవస్థని వీళ్ళకి సపోర్ట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? మహర్ సైనికులు. కానీ ఈ పేష్వా బ్రాహ్మణుడు బాజీరావు అనేవాడు తిరస్కరించాడు మహర్ సైన్యాన్ని. అరే, మీకు తింటానికి కూడలేను, మీరు అంటరాని వాళ్ళు, దళితులు, మీరు ఊరు చివర ఉండాలి, మీరే మాకు సాయం చేసేదని చెప్పేసి అక్కడి నుంచి వీళ్ళని పంపించడం జరిగింది. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ బాజీరావు పేష్వా బ్రాహ్మణుడు అదేం చేశాడంటే, వాడు సైనికుల చేత దారుణాతి దారుణంగా ఈ దళితులైన అంటరాని వాళ్ళైన మన దళిత జాతిని ఊచుకోత కోయటం మొదలుపెట్టాడు. ఎంతోమంది బలైపోయారు ఈ బ్రాహ్మణ వ్యవస్థ చేతిలో. అప్పుడు మహర్ సైనికులందరూ కూడా ఒకటిగా ఏర్పడి 500 మంది ఒకటిగా ఏర్పడి ఎలాగైనా సరే మనం ఈ బ్రాహ్మణ వ్యవస్థ మీద మనం ప్రతిఘటించాలి, లేకపోతే మన మనుడికే ముప్పు వస్తుందని చెప్పేసి వీళ్ళు ఆలోచించుకోవడం జరిగింది. అదే తనుగా 1818 జనవరి 1వ తేదీన వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళతో యుద్ధం చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. వీళ్ళెంతమంది? మహర్ సైన్యం 500 మంది, అక్షరాల 500 మంది. ఆయుధాలు కూడా పెద్ద ఏమీ లేవు, ఏదో కొద్దిపాటి. కానీ అవతల పక్కనే పేష్వా బ్రాహ్మణుడు అంటే బాజీరావు బృందం, వాళ్ళ దగ్గర అశ్వదళం అంటే గుర్రాల మీద బల్లెలతో వచ్చి యుద్ధం చేస్తారు కదా, వాళ్ళు 20,000 మంది. ఒక 8,000 మంది ఏమో వాళ్ళు వీళ్ళకి సహాయ సహకారాలు అలాగే మనోళ్ళలాగా కత్తులు బల్లెలు పట్టుకుని వీళ్ళ ముందు నడిపించేటోళ్ళు. మొత్తం పేష్వా బ్రాహ్మణులు 28,000 మంది, మనోళ్ళు 500 మంది. ఈ యుద్ధంలో హోరాహోరీగా జరిగిన ఈ సందర్భంలో పేష్వా బ్రాహ్మణులు దారుణాతి దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఏంటి? 500 మంది మహర్ సైనికులు, 28,000 మంది ఈ పేష్వా బ్రాహ్మణులు. భీమా కోరేగావ్ అనే నది ఒడ్డున రక్తం ఏరలే పారింది అన్నట్టు ఈ మహర్ సైనికుల చేతిలో. అది ఈ మహర్ సైనికుల విజయోత్సవ రోజు అన్నట్టు, ఈ జనవరి 1వ తేదీ. దీన్నే భీమా కోరేగావ్ శౌర్య దివస్ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి జనవరి 1వ తేదీన దళితులందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క స్తూపం దగ్గర చేరుకుని నివాళులు అర్పించడం జరుగుతుంది. దాంట్లో మరణించిన ఈ వీర మహర్ సైనికులకి నివాళులు అర్పించడానికి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీన వచ్చి లక్షల మందిలో అక్కడ నివాళులు అర్పించడం జరుగుతుంది. అది మహర్ సైన్యం యొక్క విజయోత్సవ
సందర్భం జనవరి 1 అంటే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. అందరికీ జేపీ. ఇదే విషయం ఇంకోటి ఏంటంటే 2017-18 సరిగ్గా ఐడియా లేదు నాకు, 2017 అనుకుంటా. 2017లో 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏంటి ఈ మహా సైనికులు పేష్వా బ్రాహ్మణుల మీద విజయం సాధించిన సందర్భంగా 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక భారీ సంఖ్యలో అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఈ మహా సైనికులు ఆ మీటింగ్లో చాలామంది అమాయకులు ఒక 3 బలైపోవడం జరిగింది. అలాగే 200 మంది పైగా కూడా గాయాలు పాలవడం జరిగింది. ఆ విషయం ఏంటనేది ఇది రాజకీయం, నేను చెప్పదలుచుకోలేదు. సందర్భం వస్తే ఖచ్చితంగా ఇంకో వీడియో రూపంలో మీ అందరికీ తెలియపరుస్తాను ఏంటనేది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలియనివాడు చరిత్ర సృష్టించలేడు. అందరికీ జేపీ. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత ప్రజాస్వామ్యం. జై భీమ్. జవహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.